ప్రొఫెసర్ కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తాం, ఎవరడ్డొస్తారో చూస్తామన్న సీఎం రేవంత్. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అక్రమాలను అరికట్టేందుకే కొత్త కార్డులన్న నాదెండ్ల. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా, మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయన్న సుప్రీంకోర్టు. ప్రధాని జైలుకెళ్లినా పదవికి రాజీనామా చేయాల్సిందే, రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలకు అమిత్ షా కౌంటర్. తెలంగాణలో యూరియా కోసం రైతుల అగచాట్లు, కాగజ్ నగర్లో ఆందోళన చేసిన ఎమ్మెల్యే అరెస్ట్. దివ్యాంగులపై జోకులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, కమీడియన్లను సుప్రీంకోర్టు వార్నింగ్. ఆకస్మిక వరదలపై పాకిస్తాన్ను హెచ్చరించిన భారత్, తావీ నదిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం. 13 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కు పాక్ విదేశాంగ మంత్రి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై యూనస్తో చర్చ. లండన్లోని ఓ భారతీయ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం, 3 మహిళలతో సహా 5గురికి గాయాలు. బ్యాంకు రుణాలను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం, ధరల స్థిరత్వం ఆర్థిక వృద్ధి లక్ష్యమన్న ఆర్బీఐ గవర్నర్.